కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలనను చూసి బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేకపోతున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కొత్తకొండ శంకర్ అన్నారు. మానకొండూరు నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కొత్తకొండ శంకర్ మాట్లాడారు. బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో పేదలకు కనీసం రేషన్ కార్డు ఇప్పించలేని మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్రజాపాలన గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. మోసపూరిత హామీలతో తెలంగాణ ప్రజలను బీఆర్ఎస్ నిట్టనిలువునా ముంచిందన్నారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి మోసం చేసింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. ఆచరణకు సాధ్యం కాని హామీలను 3 ఎకరాల భూమి ఇస్తానని హామీ ఇచ్చి అమలు చేయకుండా మోసం చేసింది బీఆర్ఎస్ కాదా అని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి ఇస్తా అని ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేసింది బీఆర్ఎస్ అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎప్పుడు ఇస్తారో తెలియక, ఎవరికి దరఖాస్తు చేసుకోవాలో తెలియక అయోమయంలో పడి విసిగిపోయిన ప్రజలు, బీఆర్ఎస్ నాయకులకు ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి సరైన జవాబు ఇచ్చారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కాకముందే బీఆర్ఎస్ నాయకులు ఎదురుదాడి చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోపై 420 అని కేటీఆర్ తన అక్కసును వెళ్లగక్కుతున్నాడని, సమీక్ష సమావేశాల పేరుతో హరీష్ రావు, కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్పై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. మళ్లీ ప్రజలకు మోసపూరిత మాటలు చెప్పేందుకు కేసీఆర్ జిల్లా పర్యటన పేరుతో సిద్ధమవుతున్నారని చెప్పుకొచ్చారు. కేసీఆర్కు 10 ఏళ్ల తర్వాత జనం, కార్యకర్తలు గుర్తుకొచ్చారా అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ఎన్ని జిమిక్కులు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ఇప్పటికే 2 గ్యారెంటీలను అమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మిగతా గ్యారెంటీలతో పాటు ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చి పేద ప్రజలకు అండగా ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ప్రతి ఒక్కరూ జవాబుదారీగా ఉంటూ పేదలకు సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పరిపాలనను విమర్శించే ముందు బీఆర్ఎస్ నాయకులు సోయి తెచ్చుకొని మాట్లాడాలని బీఆర్ఎస్ నాయకులను కొత్తకొండ శంకర్ హెచ్చరించారు. రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి ప్రజాపాలనను చూసి బీఆర్ఎస్ నాయకుల కళ్ళు ఊరవడం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పడి ముఖ్యమంత్రిగా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు పదవీ బాధ్యతలు చేపట్టి నెల రోజులు కూడా గడవక ముందుకే ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడం మొదలుపెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన 6 గ్యారెంటీల్లో హామీల్లో ఆల్రెడీ 2 గ్యారెంటీలు అమలు చేయడం జరిగింది. తప్పకుండా మిగతా గ్యారెంటీలు మరియు ఇచ్చిన హామీలను అన్నింటినీ నెరవేర్చి పేదల పక్షాన ఖచ్చితంగా నిల్చున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు ఎమ్మెల్యే కేటీఆర్ గారు కాంగ్రెస్ మేనిఫెస్టోపై తన అక్కసు వెలగక్కే ప్రయత్నం చేస్తున్నారు. మోసపూరిత హామీలు అంటున్నారు. నెల రోజులు గడవక ముందే ఏ రకంగా మోసం చేసినట్లు. 10 సంవత్సరాల మీ బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలను మోసం చేసింది మీరు. తెలంగాణకు దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి మోసం చేసింది మీరు. 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి మోసం చేసింది మీరు. నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి మోసం చేసింది మీరు. ఈరోజు డబుల్ బెడ్రూమ్లు కూడా పేదలకు ఇస్తా అని చెప్పి మోసం చేసింది మీరు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక హామీలు, అమలు కాని హామీలు, ఆచరణకు సాధ్యం కాని హామీలు, అమలు కాని పథకాలను ప్రవేశపెట్టి ప్రజలను మోసం చేసింది ఈ 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం. అందుకే బీఆర్ఎస్ 10 సంవత్సరాల ప్రభుత్వ హయాంలో విసిగి వేసారిన ప్రజలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినారు. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రభుత్వానికి సహకరించి ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలని ఈరోజు నేను బీఆర్ఎస్ నాయకులకు హితవు పలుకుతున్నాను. అదేవిధంగా ఆయా జిల్లాల్లో సమీక్షా సమావేశాల పేరిట సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నాయకులు. నేను అంటున్నా, ఈరోజు ఈ 10 సంవత్సరాల కాలంలో కనీసము రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు ఇప్పించలేని ఎమ్మెల్యేలు, మంత్రులు ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కొనసాగుతున్నటువంటి ప్రజా పాలన గురించి మాట్లాడే హక్కు, అర్హత వారికి లేదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రభుత్వం పేదల పక్షాన నిలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ పేదలకు అండగా ఉంటుంది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు జవాబుదారీగా ఉంటూ సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందే విధంగా
కృషి చేస్తున్నారు. కాబట్టి ప్రజాపాలన విజయవంతమై ప్రజలందరూ తమ దరఖాస్తులను పెట్టుకొని ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని నమ్మి ఈరోజు ప్రజలు విశ్వసించినారు. కాబట్టి ఎలాగైనా ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేయాలని ఈరోజు బీఆర్ఎస్ నాయకులు చేసే దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మరని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. 10 సంవత్సరాలుగా ప్రజలు గుర్తుకురాని ప్రజలు ఈరోజు కేసీఆర్ గారికి ప్రజలు గుర్తుకొచ్చి జిల్లాల పర్యటన మొదలు పెట్టేందుకు మళ్ళీ మోసపూరిత మాటలు మోసపూరిత హామీలు చేసేందుకు జిల్లాల పర్యటన పేరుతో మొదలుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రజలు తెలంగాణ ప్రజలు విజ్ఞులు అన్నీ గమనిస్తున్నారు. కాబట్టి ఇంకా నమ్మే ప్రసక్తే లేదు.